హాయ్, నేను మీ బాలు కాయితీ సిరిసిల్ల. ఎవరు వచ్చారో తెలుసా? హైదరాబాద్ నుంచి మిట్టపల్లి సురేందర్, కవి గాయకుడు. మా బాపి వచ్చిండు హైదరాబాద్కి వెళ్ళి. వేరే బలగం, కొత్త సభ్యులు ఎక్కడిది బలగమే ఉన్నది. ఇది కూడా థ్యాంక్ యూ అంటే ఉన్నది ఉన్నట్టు అడుగుతుంది. ఇది ఇంటర్వ్యూ లెక్క అనుకోవద్దు. ఫ్రెండ్లీగా ముచ్చట పెట్టుకుంటాను, సమాధానం చెప్పాలి, మధ్య మధ్యలో పాట వేయాలి. మీకు కేటీ రామన్న అంటే ఇష్టమా, మీకు హరీష్ అన్న అంటే ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఏదో ఒక ఏదో ఇష్టం. ఇప్పుడు రెండు కళ్ళలో ఏ కన్ను ఇష్టం అంటే ఒక కన్ను పొడుచుకొని ఇంకో కన్ను బాగాలేదు. కవ్యానికి తీసుకున్నావు బాపి? కాదు, వాళ్ళిద్దరు ఇప్పుడు రెండు కళ్ళలు అంటే సార్ బ్రెయిన్ అయితే వాళ్ళిద్దరు ఐస్. నా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కోసం మంచి పాటతో స్టార్ట్ చేద్దాం బాపి. మంచి పాట అంటే నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. మంచిదంటే నాకు సాయి చంద్ అంటే చాలా ఇష్టం కాబట్టి రాతి బొమ్మలతో స్టార్ట్ చేద్దాం. వాడు నీకు కూడా మంచి మిత్రుడు, నాకు కూడా మంచి ఆత్మీయుడు. అయిపోతున్నాడు నిజం అంటే సరే, వాడు మన అందరికీ ప్రాణమిత్రుడు కాబట్టి రాతి బొమ్మల పాట కంటే సాయి పాటతోనే స్టార్ట్ చేద్దాం బాబు. సాయి పాట చూసి. పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచేనే, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర స్వాదన ధ్యానం చేసి గానం చేసేనే, అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రా ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా నీలి జెండా, స్ఫూర్తిని సాయి నిండా, హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా, పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము, జీవితమంతా ఒంటరిగానే సాగించావుర యుద్ధము. ఎంత గొప్ప కోల్పోయాను బాపి. నిజం బాపి, సాయి చంద్ మరణం తర్వాత ఒక అద్భుతమైన పాట ఇచ్చినావు. వాస్తవానికి తెలంగాణ పాట అభిమానులు అందరినీ కలిసివేసిన ఒక సన్నివేశం అది. సాయి చంద్ మన మిత్రుడు, ఆత్మీయుడు. తెలంగాణ పాట ఉన్నన్ని రోజులు సాయి చంద్ ఉంటాడు. సరే, సాయి చంద్ పాటతో ప్రారంభించినప్పటికీ కానీ బాబీ కొన్ని పొలిటికల్ ప్రశ్నలు కూడా నేను ఫ్రెండ్లీగా అడుగుతాం. మీరు ఏం ఫీల్ కావద్దు, నాకు ఏదైనా చెప్పుకోవచ్చు. మళ్ళీ కట్ చేసి ఉండదు చెప్పినాక, అలా నో ఎడిటింగ్. ఓకేనా? సాయి చంద్కి మంచి ఫ్రెండ్ అని చెప్తున్నావు. అప్పుడు మీ ఇద్దరికి అడగపోవని చెప్పారు బాబీ, వాస్తవేనా? ఎందుకు అట్లా? ఉట్టిగానే వాడు ఏదో కోతి పని చేస్తాడు, నేనంట నేనేదో చేస్తా, వాడు అంటాడు. కామన్ మా ఇద్దరికి అది. మా ఇద్దరికి ఏంది విడిపోయేంత వారు. ఒక పాట పరంగానైనా పొలిటికల్గా ఉండండి మీకు ఇద్దరికి? అసలు విభేదాలు పరంగా కాదు, పొలిటికల్ పరంగా అట్లా కాదు. దేని ప్రకారం? వాడు ఏం చేసిందంటే నన్ను, ఇప్పుడు సార్ ఏం చేసిందంటే వానికి ఫోన్ చేసేమో, అరే మీ బావని తీసుకురా అని చెప్పేది. నాకు ఫోన్ చేస్తేనేమో మీ బామ్మది మీరు ఇద్దరు కలిసి రారే అని చెప్పేది. మేము ఇద్దరం కలిసి పోవాలి కదా. నేను ముందు పోయేది, నేను జూబ్లీహిల్స్ ఉంటే కాబట్టి నేను ముందు వచ్చేది. వాడు ఎక్కడో ఊరవుతుండే కాబట్టి కొంచెం లేట్గా వచ్చేది. వాడు ఏం చేసిందంటే, నేను బయలుదేరిన వీడున్నా అంటే, నేను బయలుదేరినరా పంజాగుట్ట దగ్గర అంటే, పక్కనే ఉన్న అత్తాను ఉన్నానంటే పుల్లారెడ్డి స్వీట్స్ కాడ నేను వెయిట్ చేసేది. వాడు నన్ను వెయిట్ చేయించి ఏం చేసేదంటే నాకంటే ముందు లోపలికి పోయేది. అంటే కావాల్సుకొని అవాయిడ్ చేసి జోకు వెయిట్ చేసిడే. అంతేగాని మాకు ఏమంటారు అవి విడిపోయేంత గొడవలు, కావాల్సుకొని కొట్టుకునేంత విద్వేషాలు అట్లాంటివి లేవు. ఫ్రెండ్లీ వార్, లవ్లీ వార్ అంటారు దాన్ని. అంతే. వానికి నాకు పొలిటికల్ మంచి ఆత్మీయ సంబంధం. అట్లా అనుకుంటే నేను, సుమన్ అన్న, వినోద్ అన్న, రసమై బాలకిషన్ గారిని నేను పాయింట్అవుట్ చేసినప్పుడు సాయే కూర్చుని చెప్పిండు. సాయే చెప్పిండు ఎవరికి? వినోద్ అన్నకు. ఇప్పుడు నెక్స్ట్ ఇది బావకే ఇవ్వాలి, నువ్వే బావని మాతో పాటు చట్టసభలో పట్టుకుపోవాలని సాయే కదా డైనింగ్ టేబుల్ మీద చెప్పింది అందరికీ. ఇప్పుడు రసమయ్య గారికి నీకెందుకు అసలు చెడింది అసలు యాక్చువల్గా? అంటే మీరు నన్ను అడగడంతో పాటు ఇదే ఇంటికి పిలిచి భోజనం పెట్టి అయినా కూడా అడగాలి. నువ్వు సాయి చందే చెప్పాడు రసమయ్య గురించి నువ్వు అంటున్నావు కాబట్టి ప్రశ్న అడుగుతున్నా. అసలు యాక్చువల్గా అడగకపోదు కాదు. చైర్మన్ అనేది బావకి ఇప్పియాలి. సరే, ఆల్రెడీ 2 సార్లు చేసింది కదా అన్న, ఆ ఉద్దేశాన్ని చెప్పిందే సాయి. అంటే సాయికి నాకేమైనా వ్యక్తిగతమైన గొడవలు ఉంటే సాయి అట్లా మాట్లాడు కదా. మాకు ఉన్నదంతా ప్రేమపూర్వకమైన గొడవలు. ఇట్లా వాడు ముందు పోవాలని, నన్ను వెయిటింగ్ చేయించాలని ఇట్లాంటివి ఉండేది. కానీ మాకేం లేవని చెప్పడం కోసం ఈ జరిగిన సంఘటనే చెప్పిన. రెండవది, రసమై బాలకిషన్ గారికి నాకు ఉన్నది వ్యక్తిగతమైన వారు కాదు కదా. ఒకవేళ నాకు వ్యక్తిగతమైన వారు రసమయ్య గారితో ఉంటే రసమయ్య గారు కనబడరు. మా వారిలో కనబడే కనబడు బయటికి. ఇప్పుడు మీ అంటే వ్యవస్థ పరమైంది.
అనవసరంగా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇప్పుడు మీ దగ్గరనే ఉంటుంది బాపి నిజాయితీగా మాట్లాడుకుందాం నిజాన్ని. ఇక్కడ ఆకునూరి దేవయ్య అని కళాకారుడు ఉంటాడు. ఆయన ఇక్కడి నుంచి ఎక్కడికి వేసిండు? కామారెడ్డి చేస్తున్నాడు. ఎందుకు వేయాలి? ఆయన ₹1 కోటి జీతం ఇస్తున్నాను. అసలు బతకాలి నా కుటుంబం, కళాకారుల కుటుంబం బతకాలని ఇచ్చిన సార్కే ఎవరిని ఇక్కడికి పంపించే ఉద్దేశం లేదు. ఈరోజు థంబ్ ఇంప్రెషన్ అని పెట్టిన ఆయన. ఈయనకు థంబ్ ఇంప్రెషన్ వేస్తే ఉంటాడా మరి కాన్స్టిట్యున్సీలనే? ప్రతిరోజు ఓటేసిన ప్రతి మనిషికి సేవ చేసుకుంటా నువ్వు మానకొండూరు కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. ఉన్నావా? నువ్వు సినిమాలు తీసినావు, ఎట్లా తీసినావు? ఎవరిది సొమ్ము? వేదికల దగ్గర వాళ్ళు వీళ్ళు మన ఎమ్మెల్యేలు డబ్బులు ఇస్తే బతికినావు. నువ్వు సినిమా ఎట్లా తీసినావు? ఎవరిని పెట్టి తీసినావు? ఎక్కడిది అదంతా? నువ్వు అన్నావు నిజాలు మాట్లాడితే ఇంత నీచంగా ఉంటుంది. పిల్లలకి వాళ్ళకి సంఖ్యలు ఇచ్చి కూర్చోబెడతావా? నీకంటే వయసులో పెద్ద ఉన్నోళ్ళు నువ్వు పాట కూడా వాడే తాహత నీకు లేనప్పుడు పాటలు వాడి రేడియో రంగం నుంచి ఎదిగిన వాళ్ళు నువ్వు ఆయన అంత ఇబ్బంది పెడతావా? ఆకునూరి దేవయ్య ఆయన పేషెంట్ అయిండు. ఆయన వయసు ఎక్కడ, ఆయన వాయిస్ ఎక్కడ, ఆయన మన ఎలక్షన్ కోడ్ ఉందట అయిపోయినాక చేద్దామని చెప్పి నిన్న అన్నట్టున్నారు రసమయ్య గారు. ఆయన ఎవరే సార్ చేస్తారు, సార్ దృష్టికి పోయింది, అది అధిష్టానం దృష్టిలో ఉన్నది, జరుగుతుంది. కళాకారులకు గింత జరిగింది జరగాలి సార్. వాళ్ళు తెలంగాణ కోసం గజ్జగట్టి అట్లా మీరు ఏం అడగాలంటే మిట్టపల్లి సురేందర్ అకౌంట్కు జీతం రాకుండా బ్లాక్ చేసింది ఎవరబ్బా అని అడగాను. ఒకటి, సాయి చందుకు జీతం రాకుండా బ్లాక్ చేసింది ఎవరబ్బా అని అడగాను. ఏపూరు సోమన్న మన పార్టీ నుంచి బయటికి పోయి వ్యతిరేకంగా పాట పాడడానికి కారకుడు ఎవరు, ఎందుకు పోయిండి అయినా మన పార్టీ నుంచి అడగండి. తర్వాత సురేందర్ని ఏ స్టేట్ గ్రూప్లో కానీ పోయట్స్ గ్రూప్లో కానీ టీఎస్ఎస్ గ్రూప్లో కానీ పెట్టొద్దని చెప్పింది ఎవరు? సురేందర్ దగ్గర వాయిస్ రికార్డులు ఉన్నాయి, మీరు చేసిన స్క్రీన్ షాట్ని అంటే మరి వస్తారా మీరు ముందుకని అడగండి. నేను ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడడానికి అంత ఇన్నోసెంట్ స్టూడెంట్ని కాదు. థ్యాంక్ యూ బాపి. సరే, ఈ పొలిటికల్ పాయింట్ పక్కన పెడితే నీకు అసలు ఒక కళాకారునిగా బాగా సంతోషపడ్డ దినం, సంతోషపడ్డ సంఘటన ఏముంది ఈ కవి గాయకుడు అంటే తెలంగాణ వచ్చినప్పుడు సంతోషపడ్డాం బాబు. తెలంగాణ ప్రకటించిన రోజు బాగా సంతోషపడ్డాం. తర్వాత బాధపడ్డ సంఘటన అంటే అవి నా వ్యక్తిగతంగా. ఒకటి మా నాన్న చనిపోయినప్పుడు, ఓకే. 2 మా అన్న చనిపోయినప్పుడు బాగా బాధపడ్డాను. మొన్న సాయి చంద్ చనిపోయినప్పుడు. ఇంకో డాడీ నీకు బాగా కోపం ఉంటుంది అట కదా. ఈ కోపం చేయబట్టి నీకు ఇంతవరకు పదవులు రాకుండాను రాజకీయంగా అన్నీ ఇది అంటే బయట అనుకుంటారు. నేను నీకు దోస్తున్నా కానీ బయట సర్కిల్లో మాత్రం అనుకుంటారు. నేను కూడా ఏకీభవిస్తున్నా. ఈ కోపం చేయబట్టే ముట్టపల్లి సురేందర్ అంటే ఇంకా పైకి వెళ్ళలేకపోయి మంచి పేరు ఉంది తెలంగాణలో, నేను కాదంటలేను. కానీ ఎందుకు ఈ కోపం? ఎందుకు అసలు ఈ కోపం చేయబట్టి నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు తగ్గించుకో అసలు? సరే, మన ఇద్దరం కలిసి ఉన్నాం కదా. అవును. అనవసరంగా నాకు కోపం వచ్చిన ఒక సందర్భం చెప్పు. నాది వదిలిపెట్టు. ఇక్కడ నేను యాంకర్, ఇక్కడ మీరు చెప్పాలి అంతే. ఒక వ్యక్తి ఒకరికి కనెక్ట్ అయినప్పుడు నేను ప్రశ్న నువ్వు చెప్పాలి అంతే. ఇప్పుడు వేప చెట్టు ఉందనుకో బాబు, నువ్వు తిన్నా తీపే వస్తుంది, నువ్వు తిన్నా చేదే వస్తుంది, నేను తిన్నా చేదే వస్తుంది. ఓకే. నాకు కోపం ఉంది, నేను ప్రదర్శిస్తా అనుకున్నప్పుడు నీతోనైనా కోపం ప్రదర్శిస్తా, ఎక్కడైనా అదే ప్రదర్శిస్తా. నీతోనే నేను కలిసిన సందర్భాల్లో నువ్వు హార్డ్గా ఫీల్ అయినా నాతో ప్రదర్శించలే కావచ్చు సురేందర్ గారు, బయట ఎందుకు సర్కిల్ నీతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాం. నీ దగ్గరనే నేను బరస్ట్ అవుతానంటే సర్కిల్లోకి ఎందుకు పోతావు? అది ఎందుకు వస్తుంది? అపవాదం ఎందుకు వస్తుంది? ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్న వాళ్ళు, నా బ్యాక్ ఎండ్లో మాట్లాడుతున్న వాళ్ళ స్టోరీలు నీకే ఎక్కువ తెలుసు. నువ్వే నాకు ఎక్కువ చెప్పినావు. విన్నప్పుడు నేను ఎట్లా రియాక్ట్ అయినా, వాళ్ళు ఏం స్టోరీ చెప్పారు నీకే తెలుసు ఎక్కువ. నేను దేన్నైనా సీరియస్గా లెక్కలోకి తీసుకున్నాను. ఈ సిరిసిల్ల గడ్డ మీదకి వెళ్ళి నీకు చిన్న సూచన చేస్తున్నా, కోపం తగ్గించుకోరా. మంచి అంటే నాకు ఉన్నది అనిపిస్తే తగ్గించుకుంటా, నాకైతే ఉన్నదని ఇప్పుడు తగ్గించుకోలేదు. వాస్తవానికి ఉంది, నేను ఒప్పుకుంటాను. నీకు పక్కా ఉంది. నాకు కోపం అనే దాని అనంత బాపు ఇదే అంటారు కోపం. ఆనెస్ట్గా ఉంటాం, నిజాయితీగా ఉంటాం. కోపం ఇట్లా అని అంటారు చూడు. మంచి పాట పాడకూడదు. నిజాయితీగా ఉంటాం. నిజాయితీగా ఉండడం కోపం అంటే డెఫినెట్గా నిజాయితీగా ఉండి మానేస్తా. అట్లా నిజాయితీ. ఇప్పుడు గద్దరన్నతో నీకున్న అనుబంధం, గద్దరన్న గురించి 2 విషయాలు. గద్దరన్న ఇక మనం చెప్పడానికి సరిపోని క్యారెక్టర్ మనం చెప్పలేం. చాలా పెద్ద వ్యక్తి. అంత పెద్ద వ్యక్తి చిన్న పిల్లల లెక్క ఉండేది. ఏ విషయం అడిగినా ఆయన అన్ని సందేహాలు అడిగేది. అన్ని సందేహాలు. నువ్వు కట్టెందుకు పట్టుకున్నావు, ఆ కట్టెకు దారాలు ఎందుకు చుట్టినావు, ఈ హెయిర్ సైట్లు ఎందుకు పెట్టినావు, గడ్డం ఇట్లు ఎందుకు పెంచినావు, పంచె ఎందుకు కట్టుకున్నావు, నువ్వు మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వాడచ్చు కదనే, బానిస లెక్క మళ్ళీ గెటప్ ఏందని అడిగిన. ఇది బానిస గెటప్ కాదని, ఆ గెటప్ను సృష్టి చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డాడో చెప్పిండు. రాముడు అంటే వెనకాల అమ్ముల పది ఉంటుంది, చేతిలో బాణం ఉంటుంది. కృష్ణుడు అంటే చేతిలో ఫ్లూట్ ఉంటుంది.
తల మీద నెమలి ఉంటుంది. అట్లా వాళ్ళకి ఐడియల్గా మారిపోయారు. ఎట్లా మారిపోయారు అని ఆలోచిస్తే వాళ్ళు ఇవి పెట్టుకున్నారు కాబట్టి ఈ సింబల్స్ వల్ల వాళ్ళకి ఐడెంటిటీ వచ్చింది అనిపించింది. అప్పుడు గద్దర్ అనేటోనికి కూడా ఒకటి ఉండాలి. గద్దర్ అనేవాడికి కూడా ఒక ఐడెంటిటీ ఉండాలంటే ఏముంటుందని ఆలోచించినప్పుడు నాకు చేనేత మన ఊర్లలో నేత కార్మికులు తయారు చేసేది గొల్ల వాళ్ళ దగ్గర నుంచి సేకరించేసిన కంబలి, దాని తర్వాత ఎవరికైనా ఊతం ఇచ్చి నిలబడాలి ఒక కర్ర, దాని అంచుకు నాకు ఇష్టమైన ఎర్ర జెండా, ఈ మధ్య కాలంలో కొంత నీలి జెండా, ఇవన్నీ జోడించి దాన్ని పెట్టుకొని నాకు ఒక ఐడెంటిటీ తయారు చేసుకున్నారా అప్పుడు నేను ఇది గద్దర్ అంటే ఇట్లా ఉండాలని అనుకున్నా. అందుకే నా పాట గద్దర్ ఐడెంటిటీ చేసుకున్నా అని చెప్పిండు. అట్లా అంత మర్మం ఇప్పి ఎవరు చెప్పారు. ఇప్పుడు మీరు చేస్తున్న ఇంటర్వ్యూలలో ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, నీతోనే స్టార్ట్ అయింది కదా, మర్మం లేకుండా గద్దర్ అనేలాగా ఎవరు మాట్లాడరు. ఆయన మర్మం ఉండదు మాట్లాడితే. మీరు ఇంత పైకి రావడానికి గల కారణం ఏంది, మీరు ఇంత స్థిరపడడానికి జనం లోపల మీకు ఇంత బలం రావడానికి కారణం ఏందని అని అడిగిన. ప్రజలు రానడు అంటే ప్రజలు మీకు వచ్చి ఏమి ఇయ్యరు కదా అని అడిగిన. అంటే చిన్నపిల్లని నేను ప్రజల బాణీలను 10% కాపీ చేస్తే గద్దర్ తయారైనరా, 90% ఉన్నది ప్రజల లోపల. కాపీ చేయండి, గద్దర్లను మించిపోతారు, ఇంకా కొత్త కొత్త కళాకారులు వస్తారు, మీరు పోతలేరు అని చెప్పింది. ఎవడు ఆయన చెప్తాడు అద్భుతమైన వాడు. నేను ప్రజలను కాపీ చేస్తే గద్దర్నైనా అన్నాడు ఆయన. నేను ఒక కాజా పాషా అన్న ఫ్రెండ్ ఉంటాడు, ఒక 2 కోట్లు పెట్టి సినిమా చేసారు వాళ్ళు. ఆ సినిమాని ఎవరు రిలీజ్ కానిస్తలేరు అంటే వాళ్ళకి దొరుకుతలేదు. దొరకనప్పుడు నేను ఆఖరి గద్దరన్న కూడా సంప్రదిస్తే అప్పుడు గద్వాల్లో ఉంటుంది మేడం అరుణానా ఏందా మేడం పేరు, డీకే అరుణ. ఆమె అప్పుడు మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్. నేను గద్దరాన్ని ఇంటికి పోయి మనలాంటి కళాకారుడు అన్న పేదవర్గం నుంచి వచ్చినాడు, బాగా కష్టపడి సినిమా తీసిండు, రిలీజ్ కానిస్తలేరు అని చెప్పిన. ఏం సినిమా రాబాయ్ అన్నాడు. డాటర్ ఆఫ్ వర్మనో డాటర్ ఆఫ్ రాంగోపాల్ వర్మను ఏదో చేసిరన్న, ఒకసారి దాన్ని రిలీజ్ చేయించామని అడిగిన. రమ్మని రాని అంటే అన్న అల్వాళ్ళకి రావాలని అన్న, రండి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ అయినే ఫోన్ చేసి అరే వాళ్ళ దగ్గర పైసలు ఉంటే ఉండేవా, నాకు ఎవడో కారు పెడతారా నేను అత్తనంటే, నేను ఎవరికైనా చెప్తా పట్టుబిడ్డ నేనే అత్తారని చెప్పింది. అప్పుడైనా పొద్దున్నే 8 గంటలకు ఉంటానని కరెక్ట్గా 7:40 జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లో నందిని కేఫ్ అని ఉండేది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంటే ముందు ఒక ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది, ఆంధ్ర బ్యాంక్ మూలంగా నందిని కేఫ్ ఉంటుంది. ఆ కేఫ్ మీద వచ్చి కూర్చున్నాడే. ఆడ కూర్చొని డీకే అరుణ మేడం వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడి చెప్పింది. గ్రేట్. ఆయన 7:40 వచ్చి కూర్చొని మాకు రిటర్న్ ఫోన్ చేసింది. మన ఆఫీస్ ఉన్నది, టైం పంచువాలిటీ బాగానే. మన ఆఫీస్ ఉన్నది కదా, ఆఫీస్కు నాడికి 5 నిమిషాల డిస్టెన్స్. నేను ముందు పోయినా మన వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. అంత ముందుగా వచ్చి కూర్చొని మాట్లాడి ఆ సినిమా రిలీజ్కు దోహదపడ్డాడే. దగ్గరుండి సినిమా రిలీజ్ చేయించిండు ఆయన, ఈటల రాజేంద్ర అన్న. గ్రేట్. అట్లాంటి వ్యక్తి అత్తరా. ఇంకో సందర్భంలో గద్దర్ అన్న పాటగాడు, అద్భుతమైన పాటల రచయిత, కవితకు బాగా ఇష్టం. నా పెళ్లి చేసింది కూడా మా దేవరకొండ భిక్షపతి. మా బామ్మరిది చనిపోయింది వాడు. వాడు సిక్ అయినప్పుడు నేను సూర్యాపేటలో ఉన్నా. ఆయననేమో ట్రైన్లో తీసుకొస్తాను వాళ్ళ కోడలు అశ్విని. భిక్షపతిని ట్రైన్లో తీసుకొని వస్తారు. సీరియస్ కండిషన్. ఎవరికి ఫోన్ చేసినా ఎవరు రెస్పాండ్ కాలేదే. గద్దర్ అన్నకు ఒక ఫోన్ పెట్టిన రాత్రి, అన్న దేవరకొండ భిక్షపతి పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నది, గాంధీకి తీసుకొస్తాను, మీరు ఉండాలి అని చెప్పిన. ఏ టైంకి వస్తాను రా, ఏ ట్రైన్కి వస్తాను రా అని అడిగిన. ట్రైన్ చెప్పిన, వాళ్ళ కోడల నెంబర్ ఇచ్చిన. ఫాలో అప్ చేసుకొని నేను సూర్యాపేట నుంచి వచ్చేసరికి గద్దర్ అన్న హాస్పిటల్కి పోయి ఆర్ఎంతో మాట్లాడి అక్కడ వాడికి ట్రీట్మెంట్ చేయాల్సిన ఎక్విప్మెంట్ లేకపోతే, వానికి పరీక్షలు జరిపే ఎక్విప్మెంట్స్ లేకపోతే అక్కడి నుంచి వెళ్ళి వెహికల్ పెట్టించుకొని ముందు గద్దర్ అన్న కారు పెట్టుకొని వెనకాల 108 పెట్టుకొని గద్దర్ అన్న ముందు పోయి నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసి వానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించిపోయిండు. ఆ తర్వాత కవితక్క దగ్గరుండి వాని ప్రతి టెస్ట్ కవితక్క చేయించింది. వాడి ప్రతి టాబ్లెట్ కవితక్క కొనిచ్చింది. వాడి క్యూర్ అయ్యి మళ్ళీ ఇంటికి పోయేదాకా, వాడి ఇంటికి దిగేదాకా వానికి మెడిసిన్ కొనిచ్చి డబ్బులు ఇచ్చి వాని ఇంటి దగ్గర పంపించింది కవితక్క. అట్లా గద్దర్ అన్న మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆయన ఇంకా నాకు తెలిసి ఈ తరంలో గద్దర్ అన్నతో ఎవరో అట్లా తిరగలే. గద్దర్ అన్న యాదులు ఒక పాట, నేను గద్దర్ అన్న గురించి పాట రాయలేదే. గద్దర్ అన్న గురించి ఇంత అద్భుతంగా మాట్లాడి ఒక్క పాట రాయకపోవడానికి కారణం? మా నాన్న చనిపోతే కూడా పాట రాయలే నేను. కారణం వాళ్ళ క్యారెక్టర్ చెప్పే అంత శక్తి నాకు లేదు. ఓకే నిజంగా కవి అనిపిస్తుంది. నిజం. సాయి గురించి వాడిన అంటే వాడి దోస్తు, వాడి గురించి ఎట్లా చెప్పినా చెప్పగలుగుతా, కానీ గద్దర్ అన్న అని ఒక శక్తివంతుని గురించి వర్ణించే అంత శక్తి నిజంగా నాకే లేదు. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ కేటీఆర్ సార్ మీద కొత్త పాట రాష్ట్రం అని తెలిసింది. ఏం పాట? ఒక మా కోసం
అటు పొద్దు ఇటు పొడిసిన రామన్న మల్లా నీ గెలుపాగదే ఆరన్నది నూరైనా రామన్న సిరిసిల్ల నీ పక్షమే పల్లెటూరంటి సిరిసిల్ల భూమిని హైదరాబాదల్లే అందంగా మలిచి దశాబ్దిలో శతాబ్ది అభివృద్ధిని జరిపినావు అటు పొద్దు ఇటు పొడిసిన రామన్న మల్లా నీ గెలుపాగదే ఆరన్నది నూరైనా రామన్న ప్రతిపక్షం మనకుండదే. మంచిగా రచన హరీష్ అన్న మీద రచన. హరీష్ అన్న మీద యుద్ధంలో పుట్టెర ఒక్కడు తెలంగాణ ఉద్యమ ధీరుడు సిద్దిపేట గడ్డకు సూర్యుడు మన తన్నీరు హరీషుడు కేసీఆర్ అంటే పంచ ప్రాణము జనసేవే తన లోకము కేసీఆర్ అంటే పంచ ప్రాణము సిద్దిపేటే తనకు లోకము సిద్దిపేట ఎన్నో వన్నేలద్దిన దమ్మున్నోడు దిల్లున్నోడు హరీష్ అన్న చల్ యుద్ధంలో పుట్టెర ఒక్కడు తెలంగాణ ఉద్యమ ధీరుడు. ఇద్దరు బావ బొమ్మర్దులను బుట్టలు వేసుకోవడానికి ఇంత అద్భుతమైన పాటలు వాడినాం అన్నట్టు. వాళ్ళు బుట్టలేదన్న వాళ్ళు మా అన్నదమ్ములు మాకు కొత్తగా బుట్టలు వేసుకునేది బాబు. ఇద్దరు మనసు దోషం అన్నట్టు. ఇప్పుడు మొన్న మా ఎమ్మెల్యే సాబ్ హెలికాప్టర్ ఎక్కించుకోపోయినట్టు ఏంది అసలు కారణం? సోమవారం నేను ఇద్దరిని గాలి ఏమైనా చేసిండ పైన ఏమైనా మాటలు ఇచ్చిండా ఏమైనా మాట ఇచ్చిండా? కారణం సిరిసిల్ల నుండి హైదరాబాద్కి ఒక మామూలు అంటే మామూలు అని కాదు కళాకారులు ఎక్కించుకోపోయేంత అవసరం అయితే లేదు. మిమ్మల్ని హెలికాప్టర్లు ఎక్కించుకోపోవాల్సిన మీతో ఏం పని ఉంది అంతగానో? ఏం అవసరం అసలు? మా అన్న మేము తమ్ముళ్ళం మేము ఏదో మాట్లాడుకుంటాను విన్నాం. ఏం మాట్లాడు పైన ఏం మాట్లాడుకున్నాం? మా అన్నతో మేము ఏదో చెప్పుకున్నాం. ఏమన్నా అయిందా? నమ్మకం ఉందా బీఆర్ఎస్ నాయకుల మీద హామీల మీద? మీకు నమ్మకం అంటే హామీలు అంటే అవి కావు, మీ పదవులు ఇస్తాము లేకపోతే ఇంకోటి ఇస్తాము అనే దాని మీద నీకు నమ్మకం ఉందా? పదవి ఇస్తారని నీకు సీరియస్గా సిన్సియర్గా స్ట్రైట్గా నేను ఒక విషయం చెప్తాను. నాకు నేను మొదటి నుంచి గత పార్టీ జెండా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు రైతు నాగలి గుర్తు అనేది ఉన్నప్పటి నుంచి నేను దీంట్లోనే ఉన్నా పార్టీని. మా నాన్న ఒకసారి సభ్యత్వం చేసిందంటే ఇప్పటివరకు మా కుటుంబం నుంచి దారి తప్పటం కానీ దారి తప్పే ఆలోచన చేయడం కానీ ఇప్పటివరకు చేయలేదు. నువ్వు అసలు పాటకు పని చేస్తున్నావు, పార్టీకి పని చేస్తున్నావు, దేనికి పని చేస్తున్నావు అసలు? పాటకు పని చేస్తా. నా పాట పార్టీలో కూడా ఒక పార్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. నేను పాటకు ఇప్పుడు అట్లా అనుకుంటే రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తించింది. అంటే నా మనసుకు బాగా బాధ కలిగించిన విషయం, వాళ్ళు ట్రాక్టర్లతోని రైతులు నిరసన వ్యక్తం చేస్తే ట్రాక్టర్ల ముందు ఇనుప మొలలు కొట్టి టైర్ల మీద పెడతారు. పెడితే రైతులు పంజాబ్ రైతులు పువ్వులు తెచ్చి ఆ మేకల మీద వస్తారు. అంటే రైతు అనేవాడు నేచర్ నుంచి వచ్చినాడు, వాడికి హింస చేయడం, అవతల వాడిని కష్టపెట్టడం, అవతల వాళ్ళ మీద దాడులు చేయడం, ఆరోపణ చేయడం ఇది రైతుకు వచ్చేది కాదు. రైతు అనేవాడు వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్. వాడు భూమిలో నుంచి లేదు కూడా తగ్గించి నీకు ఇస్తాడు, ఆయనకి ఏమి ఇస్తే తీసుకుంటాడు. అంతవరకే తెలుసు వాళ్ళకు, మాయలు మర్మాలు ఏం తెలియదు. వాళ్ళని హింస పెడుతున్నప్పుడు పాట రాసినాం కదా. ఏం పాట అది? నాగలి కళ్ళలో కన్నీరెందుకో అందరి ఆకలి తీర్చినందుక ఎద్దుల బండికి ఎదురీతెందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టి నుండి పుట్టించుకున్న పంటనెందుకో కక్షగట్టి తాకట్టు పెట్టే ఈ రాజ్యమెందుకో రాజధాని కళ్ళ ముందే రైతులెందరో రాలుతున్న రాజు ఎవడు ఆపడెందుకో. నా బాధ్యత నేను నిర్వర్తించిన కదా. థ్యాంక్ యూ బాబు. అంటే అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తున్న ఒకటి. రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా తప్పిదాలు చేస్తే, ప్రజలకు నష్టం చేసే వ్యవహారం చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పాటలు రాయడానికి సిద్ధంగా ఉన్నావా? అసలు చేసినప్పుడు చూద్దాం. ఉన్నావా లేదా? చేస్తే అంటున్నది కేసీఆర్ సార్ అంటేనా ప్రజా వ్యతిరేక విధానాల మీద పనిచేసినప్పుడు చూద్దాం అంటున్నా. పార్టీకి పని చేసుకుంటూ వస్తున్నావు, పాటకి ఎంత చేస్తున్నావో తెలియదు కానీ ప్యూర్లీ టీఆర్ఎస్కు 24 hours నౌకరీ చేసుకుంటూ వస్తున్నావు. ప్రభుత్వం రేపు వచ్చినాక నౌకరీ అంటారు, నౌకరీ లెక్కనే అయినా మంచిది. నువ్వు నౌకరీ అన్న పర్లేదు, ఎందుకంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం. రేపు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు నష్టం చేసే వివరాలు, ప్రజలకు వ్యతిరేక విధానాలు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు
రాస్తారా ముట్టపల్లి సురేందర్కి ఆ దమ్ముందా ఫస్ట్ ఇది ఎప్పుడు ఎందుకంటే నేను బీఆర్ఎస్కి ఓన్ చేసుకుంటారు బీఆర్ఎస్ క్యాడర్ కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ గానే నిన్ను జనం ఓన్ చేసుకుంటారు కాబట్టి ఒక కవిగా జవాబు చెప్పండి. నేను చెప్తున్నాను బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు ఆలోచించాల్సిన విషయం, అవి వచ్చినప్పుడు చూద్దాం. అంతేనా? అంతే. అంటే మీరు ఊహకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైనా అనుకుంటారా? నేను అదే చెప్తాను కదా బాబు. ఇప్పుడు కేసీఆర్ సారు ఎన్నికల మేనిఫెస్టోలో స్టార్టింగ్లో ఏం చెప్పిండు? చెప్పినవి ఇన్ని, చేసినవి ఇన్ని. మరి ఆ మంచిని కూడా గుర్తించాలి కదా. అట్లాంటి మంచి స్వభావం ఉన్నాడు చెడు చేస్తాడని ఎట్లా అనుకుంటావు? చేసినప్పుడు ఆలోచిద్దాం. చేసినప్పుడు మా లోపల కవి ఢిల్లీలో రైతులను హింసిస్తే ఎట్లా రాసిండో అట్లా రాస్తారు కావచ్చు. పెద్దసారు బాబు కేసీఆర్ గురించి నీ అభిప్రాయం? ఒకటి దీనికి ర్యాపిడ్ క్వశ్చన్ లెక్క. తెలంగాణకు ఫైనల్ లీడర్ కేటీఆర్, ఫ్యూచర్ లీడర్ హరీష్ రావు, గ్రీన్ లీడర్ కవితక్క, సోల్ఫుల్ లీడర్ బండి సంజయ్, బీజేపీ లీడర్ రఘునందన్ రావు గారు మన దగ్గర టీఆర్ఎస్ చేసిపోయినట్టు. రఘునందన్ అన్న మన కలర్ ఉంది కాబట్టి కొంచెం పర్వాలేదా? ఒప్పుకోవచ్చా? మనోడే అన్న, మన పాలేడు. మనోడు అంటే వాళ్ళ డౌట్ వస్తుంది మళ్ళీ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచిన తర్వాత మీకు ఎవరు ఇన్స్పిరేషన్ అని అంటే ఏం చెప్పిండు? తిరుపతి పెద్ద సార్ అని చెప్పి సార్ గురించి చెప్పిండు. సారే నాకు గురువు అని చెప్పిండు. అంటే మేము ఆయన ఏమన్నాం. ఇప్పుడు ఇంకోటి సురేందర్ గారు బాపి, ఇప్పుడు బాల్క సుమన్ గురించి నేను ప్రశ్న ఆడా. సుమన్ అన్న గురించి సాయి చంద్ మరణించిన తర్వాత అన్ని లీడ్ చేసుకొని సాయి చంద్ బతికున్నప్పుడు ఎట్లా పుషింగ్ చేసిండో, చనిపోయినాక కూడా వదలకుండా ఆయన చావును కూడా అన్ని దగ్గరుండి ప్రతి ఆట పాట కానీ అంత్యక్రియలు పూర్తి దాకా లాస్ట్ వరకు ఉన్నాడు. వాళ్ళ కుటుంబాన్ని కూడా పెద్ద సార్తో ఏం సాయం చేయించిండో అంతా మనకు తెలిసిందే. దీంతోపాటు ఇప్పుడు మిట్టపల్లి సురేందర్కు సోమన్నకు ఈ సాయి చంద్కి ఇట్లా అంటే దళిత వర్గాలను వీళ్ళని లీడ్ తీసుకొని ఎందుకు సపోర్ట్ చేస్తుండ్రు? అంటే వేరే కళాకారులు లేరు ఆయనకు. ఇది ఇప్పుడు ఒక చర్చకు వస్తుంది. ఇప్పుడు సోమన్నను పార్టీలోకి తీసుకొచ్చినా కూడా కళాకారుల దాంట్లో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి. వేదికలు వీళ్ళకి అప్పచెప్పాను అనే ఫీలింగ్ కూడా ఒకటి కళాకారులు ఒకటి ఉత్పన్నం అవుతున్న ప్రశ్న. అంటే మీ వర్గాలకి ఎందుకు చేస్తుండు బాల్క సుమన్ గారు? అంటే మీ కమ్యూనిటీ అని చేస్తుండా, లేకపోతే బాల్క సుమన్ అందరి వాడిగా భావిస్తున్నావు, కొందరు వాడిగా భావిస్తున్నావు? మీకు ఎందుకు సపోర్ట్ చేస్తుండు? ఈరోజు స్టేట్ పోస్ట్ ముట్టపల్లి సురేందర్కు పెద్దసారి దగ్గర ఇప్పిస్తామని ప్రయత్నాలు కూడా బాల్క సుమన్ అన్ననే చేస్తుండని బయట నాకు తెలిసిన విషయం. దీని మీద జవాబు. అయితే ఇక నేను మీకు విషయం చెప్తాను. సుమన్ అన్నకు సార్ అంటే సుమన్ అన్నకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం, తెలంగాణ అంటే ఇష్టం. ఆయన పార్టీకి ఎవరు పనికొస్తారు అన్న, ఏ విషయం పనికొస్తుంది అన్న, ఎక్కడ ఏ మూలన ఏది మంచి ప్రాపర్టీ ఉన్నా అది బీఆర్ఎస్కు చెందాలి అని ప్రయత్నం చేస్తారు అన్న. కానీ ఆయనకు కులం కానీ ఆయనకు మతం కానీ ఈ ప్రాంతం కానీ ఇట్లాంటి ఫీలింగ్స్ సుమన్ దగ్గర ఉన్నాయి. అట్లా అనుకుంటే సాయి చంద్ చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టచ్చు, కులంగానే ఫీల్ అయితే. కానీ రజనీని సొంత బిడ్డ లెక్క, సొంత చెల్లె లెక్క దగ్గర తీసి ఆమెకు అండ నిలబడి, వాళ్ళ కుటుంబానికి అండ నిలబడి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ అండ నిలబడి పనిచేసింది. ఇప్పుడు మేము సుమనన్న చుట్టూ డే 1 నుంచి ఉన్నాం కాబట్టి మేము కనబడితే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు సోమన్నని తీసుకొచ్చినట్టు ఎందుకు తీసుకొచ్చిన? ఆయన పార్టీకి పనికొస్తాడు, ఉద్యమంలో కష్టపడ్డాడు, ఆయనకి ఏదో అనిపించింది, మనకు వ్యతిరేకంగా పనిచేసిండు. వ్యతిరేకంగా పనిచేసిన ఆయన మమ్మల్ని ఎట్లా కన్విన్స్ చేసిన అనుకుంటున్నాను? సుమనన్న మనోడు బై ఉండనియండి, ఏమవుతుంది, బయట ఎందుకు ఉండాలి, మీరు అందరు ఇక్కడనే ఉన్నారు కదా, రాని అయినా స్థాయిన వేదిక ఆయన పాట పాడతాడు. అందరూ మనవాళ్ళు కదా, వెనుకబడ్డోళ్ళం కదా, ఒక్క దగ్గర ఉంటే బలం అవుతుంది తప్పితే బలహీనం ఎందుకైతామే, మీరు ఎందుకు అట్లా ఫీల్ అవుతారని చెప్పి అందరినీ కన్విన్స్ చేసి పట్టుకొచ్చి పెట్టారు. ఆయన ఎవరికైనా బ్రతకాలి అని కోరుకుంటాడు, వాళ్ళు పార్టీకి పనికి రావాలి అనుకుంటాడు, వర్త్ ఉంటే వాళ్ళు బీఆర్ఎస్లో ఉండాలనుకుంటాడు. ఆయన పార్టీ ప్రేమికుడు, పర్సనల్ ప్రేమికుడు కాదు, కులం ప్రేమికుడు కాదు. మళ్ళీ ఇంకొకటి, ఇప్పటివరకైతే వివాదాలు ఏమీ లేవు సోమన్న పట్ల. కానీ సోమన్న రావడం వల్ల ఇతరులు కానీ ఎవరు వివాదాలు లేవు. అట్లా అసలు అట్లాంటి ఆలోచనలే లేవు ఇప్పటివరకు. సోమన్న పార్టీకి చేయనప్పుడు మీరు కూడా కొంచెం మానసికంగా ఫీల్ అయ్యి ఇట్లా అంటే నీకేమన్నా సోమన్న నీకేమన్నా పొలిటికల్ థ్రెట్ అనుకుంటున్నావు ఏమన్నా పార్టీలో? రాజకీయంలో కానీ, కళారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, నేచర్లో కానీ ఎప్పుడు ఏమైనా జరగచ్చు. దాన్ని ఎవ్వరు డిసైడ్ చేయలేరు. ఏది మన చేతులలో ఉండదు. ఓకేనా? ఎవరికి పోటీ కాదు. అట్లా పోటీ అనుకుంటే ఎవరు కూడా ఇక్కడ ఉండరు. సోమన్నని మేము హార్ట్ఫుల్గా వెల్కమ్ చేసినాం, ఆయనను మేము వ్యతిరేకించలేదు.
ఆయన వస్తానంటే చాలా 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 హ్యాపీగా వెల్కమ్ చేసిన. నీ పాత్ర ఏంటి సోమన్న రాకలో? వస్తే మంచిదే అని అంతే. పాత్ర ఏం లేదు. తీసుకురావడం నీ పాత్ర ఏం లేదా? పాత్ర లేదు, ప్లేట్ లేదు బాపి, ఏం లేదా? ఆయన మా కళాకారుల కులం కాబట్టి అందరం యాక్సెప్ట్ చేసినాం అంతే. ఎనివే మీ అందరు కళాకారులు అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలి బాపి. ఒక మంచి పాటతో ముగిద్దాం. ఇంకేమైనా ప్రశ్నలు అడగండి మళ్ళీ. అడుగు, నీకు ఇంకేం మళ్ళీ ఫీల్ అవుతావు నా బాధ. ఏం చేయాలి ఏం ఫీల్ లేదు, అడుగు. మన ఇద్దరికి ఉంటుంది, మన ఇద్దరికి ఏముంటుంది ఫీల్ అయ్యేది చెప్పు. అడుగు బాబు, అడుగు. ఫస్ట్ నువ్వు ఎందుకు ఈటల రాజేంద్ర గురించి అడగాలని? ఎస్, నువ్వు ఇప్పటికీ ఈటల రాజేంద్రతో నీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అప్పుడు ఆయన అంటే సరే బీజేపీలోకి పోయినాక కూడా ఆయనతో నేను సంబంధాలు కొనసాగిస్తున్నావా, లేకపోతే ఇంకా నీ మీద ఉన్న అసలు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఈటల రాజేంద్ర విషయంలో, దానికి అసలు నీ జవాబు? ఈటల రాజేందర్ అన్న పార్టీ మారిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడైతే ఆయన మీద ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మన పార్టీ అధిష్టానం నుంచి ఒక డెసిజన్ బయటికి ఇమీడియట్ ఎఫెక్ట్ అని ఒక లెటర్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈటల రాజేందర్ అన్నను ఒకే ఒక సందర్భంలో కలిసినాం. అది కూడా జీటీఏ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని ఎన్ఆర్ఐస్ అంతా కలిసి పెట్టుకున్న ఒక అసోసియేషన్లో భోజనానికి పోయినాం. ఆ ఈవెంట్కి పోయినాం కళాకారులం అంతా. భోజనం దగ్గర ఆయనతో మాట్లాడినా. ఇంకొక విషయం ఏంటంటే, నాకు రాజేందర్ అన్నకు హరీష్ అన్నతో ఎట్లుంటున్నాం, ఇప్పుడు రామన్నతో ఎట్లున్నామో, సుమన్ అన్నతో ఎట్లున్నామో, కవితక్కతో ఎట్లున్నామో, సంతన్నతో ఎట్లుండేదో, హరీష్ అన్న మన ఈ అన్నతో కూడా, ఈటల రాజేందర్ అన్నతో కూడా అట్లనే ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే మన పార్టీకి దూరం కాబట్టడం తెలిసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఒక్క సందర్భం భోజనం చేసినా తప్ప ఇప్పటివరకు నేను ఆయనతో మాట్లాడలే. ఓకే, మంచి క్లారిటీ. ఇవన్నీ గాలి వార్తలు. అంటే నాకు నీకు గిట్టని వారు నేను ప్రశ్నలు కొన్ని తయారు చేసుకోవాలంటే నీకు వ్యతిరేకులని అడగాలి కదా నేను అన్నప్పుడు. కానీ అయినా వ్యతిరేకులకు నా మీద ఉన్నంత ప్రేమ నాకు కూడా నా మీద ఉండేది. నువ్వు అక్కడే కనుక్కో ఏదైనా. సురేందర్ ఏం చెప్పులు వేసుకున్నాడు, సురేందర్ ఇలా ఏం కళ్ళజోడు పెట్టుకున్నాడు, ఏం షర్ట్ వేసుకున్నాడు, ఏం ఫోన్ వాడతాడు, వాచ్ ఏంది, ఇవన్నీ ఎత్తుకుతాను. నేను ఏది ఉంటుంది తీసుకొని పోతాను. చూసినా ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఎన్ని అదృష్టాలుగా కలిసి వస్తున్నాయంటే, సందీప్ వానకోట ప్రసాద్ అని ఇద్దరు మళ్ళీ ఇప్పుడే అనుకోకుండా ఇంటర్వ్యూలో కలిసిర్రు అన్న. పాటతోనే స్టార్ట్ చేద్దాం. ముచ్చట తక్కువ చేయాలి బాయ్. అసలు నువ్వే ప్రశ్న అడుగుతా, మళ్ళీ నా పోస్ట్ కూడా నువ్వే గుంజుకుంటా. కొట్టేస్తా, నాకు ఇంకా రాలేదు సీటు. నీ సీటు కొట్టేస్తా, రామన్నది కొట్టేస్తా, సుమన్ అనే అన్ని కొట్టేస్తా. ఏమడుగుతున్నావు బ్రో? వీళ్ళు ఇట్లా ఉండే వీళ్ళు ఏం చేసిరంటే పోయి అన్న మారిపోయిండ్రా, అన్నకి మధ్యలో కొత్తగా కులం అంటుకుందని ఫిక్స్ అయ్యారు. మాకు మేమేం ఫిక్స్ కాలేదు. నేను ప్రశ్న అడిగా ఇంతకుముందే చూసిన అన్ని ఇంట్లో నాకు మీరు సుమన్ గారు కలిసి ఇట్లా చేస్తున్నాడు. సుమన్ అని అంటే దాని క్లారిటీ ఇచ్చిండు. అట్లా జీవితం లైఫ్ లో ఎప్పుడు ఉండదు అని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చారు. కాదు, సమాజం అంటుకుంటా అంటే, సమాజం అనుకుంటా అంటే మేము అనుకున్నది అది అట్లా. ప్రసాద్ మంచి పాట తని బాపి. తమ్ముడు ఒక విషయం చెప్తా, నువ్వు పాట రాస్తావు. బాపి మనందరికీ బంధువు, కళాకారులందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఒక సొంత కుటుంబం, ఇది ఒక సొంత ఇల్లు, మనం ఎవరు ఉండొచ్చు. ఇక్కడ మనం అందరం కలుసుకోవడం అనేది చాలా 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 మంచి విషయం. ఈ ఇట్లాంటి వాడు మన దాంట్లో ఉండడు, సమన్వయకర్త. అవును, నేను మధ్యలో రండి. మీరు అన్నిటికీ బిడ్జే కాబట్టి మధ్యలో ఉన్నాను. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడగలను తమ్ముడు. నువ్వు పాట రాసినావు కదా ఇప్పటివరకు, నువ్వు ఎన్ని పాటలు రాసి ఉంటారా? ఆల్మోస్ట్ మంచి సాంగ్స్ అన్నీ కలుపుకొని అయితే ఒక 200 పాటల చిల్లర ఉంటాయి అన్న. దాంట్లో ఇంకా నేను తిరిగి మళ్ళీ రాయలేను, మళ్ళీ ఇట్లా నేను సాహిత్యాన్ని ఇంత అందంగా పొదగలేను అని అనిపించిన పాట ఏంటి? కాలం నీతో నడవదు, నిన్ను అడిగి ముందుకు సాగదు. ఒకసారి ఆ పాట పాడతాను. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరాయుధము, విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు, కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరాయుధము.
దీంట్లో ఇంత మంచి పాట, ఈ పాట ట్రెండింగ్ హిట్. అవును. ఈ పాట వినని వాడు ఉంటే అయితే వాడు తెలంగాణ అయి ఉన్నాడు. రెండోది, విన్న తర్వాత కనుక స్పందించి నిన్ను అభినందించలేదు అంటే వాడు హృదయం లేనుడు అంటాడు. ఈ పాట విషయంలో నీకు హై అండ్ అప్రిషియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రముఖ రచయిత మా చిన్న అంటే నువ్వే వాస్తవానికి ఒక ట్రెండ్ సెట్ చేసే రైటర్, రచయిత తెలంగాణ. నాలాంటి రచయితలకు ఎందరికో నువ్వు స్ఫూర్తి. నీ దగ్గర నుంచి అప్రిషియేషన్ తీసుకోవడం అనేది అది రచయితలుగా, అప్కమింగ్ రచయితలుగా మాకు అది గొప్ప బహుమతి అన్న. దానికి ఇంకొక పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వాస్తవమే మాట్లాడుకోవాలి. మిట్టపల్లి సురేందర్ గారి కోపం ఉందా లేదా? 100% ఉంది. లేదు అంటే ఎప్పుడన్నా కోపం పడ్డ నాతో వాళ్ళే అందరు నాకు అంటే నాతో కోపపడ్డాడు. ఎందుకంటే మా ఇద్దరిది వేరే ఉంటుంది. ఇప్పుడు నేను అనేది అంటే నాది కోపం కాదు, ఆవేదన కూడా కాదు, నాది ఉండే ఇట్లుంటే వాపు. కోపం చేయబట్టే నీకు నష్టం జరుగుతుందని చెప్తే వినడు, అది అర్థం చేసుకుంటాడు. ప్రసాద్ కోపం ఉందా లేదా? కోపం ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నాడని భయపడకు. నేను భయపడను. ప్రసాద్ ఏం భయపడాడు. నాతోని ఇప్పుడున్న మా జనరేషన్ వాళ్ళలో అప్కమింగ్ దాంట్లో ప్రసాద్ నాతో ఉన్నంత అటాచ్మెంట్లో, అంత క్లారిఫికేషన్తో ఇంకెవరు ఉండరు. కానీ ఒక్కటి నాకు మొన్న ఎంత బాధ అనిపించిందంటే, కేటీఆర్ గారిని కలిసి ఈ పాట నేనే రాసినానని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే, అంటే గొప్ప గొప్ప పాటలు రాసిన ప్రసాద్ అన్న. నేను కూడా ప్రసాద్ అన్న రాసిన పాట నాకు తెలియదు, కానీ నేను చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినాయి. మా కేటీఆర్ బర్త్డే అయితే మా వాళ్ళు టీఆర్ఎస్ అంతా అదే పెట్టేస్తారు. ఇంకా ప్రసాద్ అన్న రాసి అంటే ఇక్కడ ఎక్కడ నష్టం జరుగుతుంది, అది ఎక్కడ అసలు తొక్కివేయబడుతున్నాడా, లేకపోతే ఎక్కడైనా కావాల్సుకొని అక్కడ దాకా ఎవరు వెళ్ళలేకపోతారు కళాకారులను. ఒక లైన్ బయటనే ఉంటారు. దానికి కారణం ఈయన తొక్కివేయబడతలేడు, వెళ్ళనీయకుండా ఎవరు ఆపట్లేరు, కానీ ఈయన పోలేకపోయింది. అంతేనా? నీకు రెండు తమ్ముడు సందీప్కి స్వాగతం. సందీప్ తమ్ముడు 2005-06 నుంచి నాతో పనిచేస్తాను తమ్ముడు. నాకు తెలిసి ఎంత పొడుగు ఉన్నాడో అంత హై పిచ్లో కూడా పాట పాడతాడు. వేదిక మీద రక్తి కట్టించే ఈ తరంలో రక్తి కట్టించడానికి మనకు సాయి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వాయిస్ ఉంది మనకంటే తెలంగాణలో తమ్ముడు ఉన్నాడు. నేను తమ్ముడిని ఒక ప్రశ్న అడుగుతా, అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే ఇంచుమించు తమ్ముడు నేను ఒకే లైన్లో పని చేసుకుంటూ వచ్చినాం. ఇద్దరం మళ్ళీ ఒకే లైన్లో అనుకోకుండా టీఆర్ఎస్లోకి వచ్చినాం, బీఆర్ఎస్లోకి వచ్చినాం. కాబట్టి మా ప్రారంభ దశనే అడుగుతా. తమ్ముడు, నీకు బాగా మీ నల్గొండ జిల్లా మొత్తంలో నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన నాయకులు ఎవరు? రాజకీయంగానో విప్లవాత్మకంగానో అసలు నీ లోపల ఈ బీజం బడి ఎలాంటి పాటలు పాడితే సమాజానికి దగ్గర అవుతామని నీకు ఎప్పుడు అనిపించింది? ఎవరిని చూసి అనిపించింది? అదే చెప్తున్నా. మా నల్గొండ జిల్లాలో మారోజు వీరన్న అంటే తెలంగాణ ఉద్యమాల వైపు, సామాజిక ఉద్యమాల వైపు మారోజు వీరన్న, తర్వాత మా జిల్లా మంత్రి జగదీష్ అన్న, ఇప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చేటువంటి ఒక కిషోర్ అన్న లాంటి వీళ్ళందరి ఇన్స్పిరేషన్స్ తోటి మారోజు వీరన్నని ఆదర్శంగా తీసుకొని ఇటు కళారంగం వైపు రావడము, బెల్లిలెలు తక్కువాలని. కానీ రాజకీయాల వైపు మాత్రము జిల్లాలో ఎదిగినటువంటి కొత్త నూతన రాజకీయాలను చూసి రాజకీయాల వైపు ఇప్పుడే అడుగులు వేస్తున్నాను. రాజకీయాల కంటే ముందు నీకు ఒక భవిష్యత్తు ఉంది, నీకు ఒక ప్రేమ ఉన్నది, ఒక దాని మీద నీకు ఒక ఇష్టం ఉన్నది, అక్కడ నుంచి పని చేసుకుంటూ వచ్చినావు. దాని గురించి చెప్పు. ఈ రాజకీయం అనేది అంత తెలిసిపోయింది, మనం అందరం ఇన్నే ఉన్నాం, ఒకటే ఫ్యామిలీ అని. నీ సాంబశివుడు పాట పాడినావు. అవును. యాక్చువల్గా నువ్వు సాంబశివుడు గురించి నన్ను కూడా చాలాసార్లు ఇన్స్పైర్ చేయించినావు, ఫోన్లు చేసి చెప్పి అన్న నువ్వు రాయకపోతే ఇప్పుడు కాదు. ఒకవైపు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా జరుగుతుంది, ఒకవైపు సందీప్ విప్లవాత్మకమైన మార్పు కోసం పనిచేసిన వాళ్ళ గురించి నువ్వు పాట రాయాలి, నువ్వు పాడాలి, రాయని అడిగాను. అప్పుడు అనిపించేది నాకు, అరే అందరు పైసల కోసం ధూమ్ధామ్ వేదికల చుట్టూ తిరుగుతుంటే ఈ తమ్ముడు ఏంది నన్ను గీ పాటలు రాయన్న, వీటి గురించి రాస్తే నువ్వు రాస్తే బాగుంటారన్న అని ఒకసారి పాడుకుంటాను అని తిరిగితే నాకు అప్పుడు సమయం కుదరలే, రాయలేదు. కానీ తమ్ముడు ఆఖరికి అచీవ్ అయ్యిండు, ఎక్కడి నుంచి ఒక పాట సంపాదించి పాడిండు. నాతో కూడా 4 పాటలు 2 పాటలు చేయించిన 3 పాటలు ఏమన్నా గుర్తుందా నీకు? నేను మర్చిపోయిన పాడది. నక్సల్ బరి నాయకుడమ్మ నల్గొండలో పొందెను జన్మ, జనగామలో జరిగిన ఘటన తన చుట్టూ ప్రతి సంఘటన. ఇది
మావో బాటసారి నీకు లాల్ సలాం కొనపురి ఐలన్ననికిదే సలాం మావో బాటసారి నీకు లాల్ సలాం తరగని గని లాంటిదే అన్నా నీ ఆవేదన అందుకే వీడినావా బ్రతుకంతా అడవి ఒడిన మావో బాటసారి నీకు లాల్ సలాం కొనపురి ఐలన్ననికిదే సలాం. ఇదేదో ఐటీ ఉంటే దాని మీద రాసి పంపించిన. ఎస్ హుజరాబాద్లో రికార్డ్ చేసి అనిల్ అన్నతో వాడిచ్చి పంపించావు. చౌకత్ అన్న రికార్డ్ చేసిండు, అనిల్ అన్న వాడిండు. ఎస్ నువ్వు ఎంత గొప్ప పాట గుర్తు చేసినావు తమ్మి. ఇవాళ మిమ్మల్ని కలవకపోతే, ఇవాళ మన బలగం టీవీ అనేది ఇది కనుక ఇప్పుడు ఉండకపోతే ఈ పాటని ఇంకా 10 ఏళ్ళైనా నేను గుర్తు చేయకపోదు. ఇట్లాంటి నేపథ్యం నుంచి వచ్చింది సందీప్. కానీ సందీప్కి నేను అప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతాను. సందీప్ అని మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. ఎస్ ఏంటి కళలు ఏమంటారు, కల్చరల్ లైఫ్ ఉన్నది, పొలిటికల్ లైఫ్ ఉన్నది. ప్రసాద్ అన్న పాటలు నాకు అద్భుతంగా నచ్చుతాయి. నాకు ఎప్పటి నుంచి పరిచింది అది ప్రసాద్ అన్న. నాకు ఫస్ట్ ఫేస్బుక్ దోస్తు మాటల తిరుపతి చెరువు పాట ప్రమోట్ చేస్తున్నా కామెంట్లో అన్నది కూడా చెరువు పాట అద్భుతంగా వినలే అసలు. కామెంట్లో పెట్టి అన్న నా చెరువు పాట కానీ చూలే యాక్చువల్గా. నేను అది మైకే ఉన్నా మాట తిరుపతి పాటలా మైకే ఉన్నా. కొన్ని రోజులకు పాట విన్నాక అది అమ్మ ఇది కూడా అద్భుతంగా ఉంది పాట. అదేం పాట చెరువు పాట ఏముందన్న అన్న కొంచెం ఒకసారి నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా కరువుతో కాలం గడిపిన కాలువా కలి తీర కాలిగిన సెలుక మురిసి ముద్దాడిన ఈ తల్లి శరువమ్మను నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ ఏండ్ల తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. ఎన్ని వేదికలు అటెండ్ చేసింటాను లెక్క పెట్టుకోలేదు, కానీ నాకు తెలిసి 2007 నుంచి నెలలో కనీసం 15 నుంచి 20 కళ్ళు 1 కోటి మందిని చూసింటే ఎక్కువనే. అంటే ధన్యజీవివే కదా. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలే దగ్గర 1 కోటి మంది దాటిరు. ఇక మిగతా సభలు నిత్యం లెక్క ప్రకారం 1 కోటి చూసినాం అనుకుందాం ఈజీగా. ధన్యజీవివే కదా 100%. నీ కళ్ళకు కృతజ్ఞత చెప్పుకో. ఇక తర్వాత నువ్వు పాటలు ఇన్ని పాటలు పాడినావు కదా తమ్ముడు, మస్తు వేదికలు అటెండ్ చేసినావు. ఎప్పుడన్నా సాలరా ఈ వేదిక మా కళాకారుని పుట్టినందుకు జన్మ ధన్యం అనిపించిన వేదిక ఇది. నువ్వు పాట పాడి బాగా తన్మయత్వానికి గురై చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయిన వేదిక ఇది. తెలంగాణ ఉద్యమంలో రాతిబొమ్మలో ఉన్న పాట ఇందిరా పార్క్ దగ్గర కోదండరామ్ సార్ వీళ్ళంతా టోటల్ చేసి మొత్తం ఉంది. వార్లో మంచి యుద్ధం నడుస్తున్న టైంలో రసపట్టులో 2 రోజులు అక్కడ దీక్ష పెట్టిరు. అక్కడే నైటు రామన్న హరీష్ అన్న వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అండ్ జేఏసీ మొత్తం పడుకున్నారు. ఆ రోజు రాతిబొమ్మల్లో ఉన్న పాట పాడిన. ఆ టైంలో నాకు బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఆ వీడియో దొరకట్లేదు ఇంతవరకు ఎక్కడ కూడా. కొన్ని అద్భుతాలు అంతే వెళ్ళిపోతాయి. దాని తర్వాత మళ్ళీ నేను బాగా ఎక్కువ మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది, ఈ పాట నా జీవితానికి సరిపోయిందంటే అంబేద్కర్ మీద వాడినటువంటి పాట ఇది బొమ్మ కాదు నా చిట్టి తండ్రి ప్రసాద్ రాసిన పాట. మాన్కోట ప్రసాద్ అద్భుతమైన పాటలు ఇంకా రాలేదు. నీ తర్వాత వచ్చే జనరేషన్ ఇంకో ప్రసాద్ వాడిని స్టేజ్ రావడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. నిజం బాబీ. అంటే కవి కంటే ఎక్కువ గాయకునికి ఎక్కువ పేరు వస్తుంది రాసిన రచయిత కంటే. 100%. కారణం అది అసలు నీ పేరు బాలు కదా, నువ్వు బాలసుబ్రహ్మణ్యం కాబట్టి నీకు తెలుస్తుంది అది. ఏంటంటే రచన అనేది తెర వెనుక శ్రమ. ఇప్పుడు పాడుతున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సందీప్ కనబడతాడు వేదిక మీద, నువ్వు మాట్లాడితే మీడియా ముందు నువ్వు మాట్లాడితే నువ్వు కనబడతావు. మీ ఛానల్ ఓనర్ కనబడతాడా? ఇది కూడా వస్తుంది. మేము ఓనర్లో అంటే ఏది ఎక్కడిదైనా సమాధానం ఉంటుంది వీళ్ళ దగ్గర. సమాధానం ఉంటుంది కాబట్టి కవులం అని మీరు గుర్తించారు. లేకపోతే మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు? ఇప్పుడు సందీప్ అనంతరం ఏం మంచి పాట సందీప్ రాతిబొమ్మలో కొలువనేసి కూడా పల్లవి మాత్రమే. పల్లవినే ఎందుకంటే సాడ్ మూడ్ ఇప్పుడు ఇల్లే ఉన్నా. రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా తెలిసుంటే చెట్టం
ఇచ్చేంత నా బిడ్డను తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను నీరునై నీ అడుగు పాదాలు కడిగా ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను నా కన్న బిడ్డపై ఈశ్వరా నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనుకుల ప్రేమ నీవు ఎరుగవురా ఈ పాట ఎన్నిసార్లు విన్నా మరి ఒక్కసారి మిట్టపల్లి బాపి రచనతో పాటు సాయి చంద్ర కూడా మళ్ళీ గుర్తు చేసిన సందీప్ అంటే సాయి చంద్ర మన మధ్య లేకున్నా అతని జ్ఞాపకాలు ఎప్పుడు మనలో నేను చూస్తున్న ప్రతి సభలో సాయి చంద్ర పేరు లేని సభలు ఉంటుంది ఎందుకంటే మీకున్న కృతజ్ఞత కళాకారులకు ఉన్న కృతజ్ఞత ప్రతి పాటలు మోసింది కదా వేదిక మీద అందరి తరఫున ఎనీవే థ్యాంక్ యూ అందరికీ సిరిసిల్లాకు వచ్చి మానుకోడ ప్రసాద్ అన్న మా మిట్టపల్లి బాపి సందీప్ అన్న అందరు కలిసి నా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ మానసికోల్లాసాన్ని కలిగిస్తూ వాళ్ళ అనుభవాలను మనతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ అందరికీ అందరికీ నమస్కారం ఇది మన బాలు టీవీ మన బలగం టీవీ అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చేయడం వల్ల ఉండే ఉపయోగం ఏంటంటే గతంలో ప్రాంతానికో వారం అంగడి ఉంటుంది ఆ అంగట్లో అన్ని సరుకులు దొరికేది ఒకసారి సంతకు సంచి పట్టుకొని పోతే అన్నం అల్లం ఎల్లిగడ్డ ఉల్లిపాయ దువ్వెన కాటుక అన్నీ ఒక దగ్గర పర్చేజ్ చేసుకొని పట్టుకొని వచ్చేది మన అమ్మలు తాతలు మన తల్లిదండ్రులు ఇప్పుడు సూపర్ మార్కెట్ అని పెట్టారు ఒకవేళ పోల్చుకుంటే బాలుబాపు బలగం టీవీ అనేది సూపర్ మార్కెట్ అవుతుంది హైపర్ మార్కెట్ అవుతుంది కళాకారుల విషయంలో అన్ని రకాల విషయంలో ఒక రకంగా పోల్చుకుంటే మన గతంలో పోల్చుకుంటే సంత అవుతుంది ఈ సంతలో అన్నీ దొరుకుతాయి అందరూ దొరుకుతారు మూకుమ్మడిగా ప్రతి కళాకారుడు వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు తెలంగాణలో ఉన్న తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందాలంటే మన బాలు టీవీ మన బలగం టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి దీన్ని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికి కళాకారులకి మీరు ఎప్పుడు కళాకారులు హ్యాపీగా ఇట్లే ఉండాలి బాపి మేమైతే ఇట్లే ఉంటాం మీరు హ్యాపీగా ఉంటే మేమైతే ఇట్లే ఉంటాం మా ఆంటీకి ఇద్దరిని తెచ్చేస్తారు ఎక్స్ట్రా ప్లేస్ కలుపుకోం మేము అయితే ఏమైతే నాకు నా ఎంబడి నాకు ఇట్లా కన్న పిల్లలకి వీళ్ళు నన్నే తప్పుగా క్రికెట్ టీము తయారు చేసి ఇవ్వాలని మాకు ఉంది ఓ 11 మందికి మీకు ముగ్గురు మాకు చాలు ప్లీజ్ నాకు వీళ్ళు చాలే నాకు అతని దండం పెడతా జస్ట్ క్రికెట్ టీమ్ వీళ్ళ బ్రెయిన్ వీళ్ళకు అరే నేను కాదురా ఉలగాలు అవుతారా మీరు అని చెప్పడానికి నాకు చాలా టైం పట్టింది క్రికెట్ టీమ్ మాకు చాలు ఇక నేను క్రికెట్ నేను బ్యాట్స్మెన్ వీడు బౌలరు వాడు ఫీల్డర్ మాకు చాలు మేము వన్ సైడ్ గేమ్ ఆడుకుంటాం ఇది ఏమంటుందండి మధ్యలో ఇది అంటే పక్కకి ఇద్దరు సిరితలు లేవు ముగ్గురు అంటే కష్టంగా మేము చాలే త్రిమూర్తులం అంతే చాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ మాకు ఇక ఏ సర్వేశ్వరులద్దు మళ్ళా ఎనీవే థ్యాంక్ యూ